ఏపీలో బీజేపీ ఒత్తిడికి తలొగ్గి సీఈఓ పనిచేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోని సీఈఓ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చినా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ విషయంలోనూ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నిబంధనలు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు బీజేపీ ఎన్ని కుయుక్తులు పనినా ధర్మం గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి లోనైనట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని దగ్గర ఒక మాసం పైనుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. దానిలో ప్రతిదానికి క్షుణ్ణంగా మనకి అంశాలు కనపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమేఘాల మీద కేసులు కట్టడం. కానీ కొత్తగా రూల్స్కి మీరి అంటే చట్టాన్ని కూడా మీరి చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి 25వ తారీఖున స్టాంప్ వేయకపోయినా పర్లేదు, సంతకం పెట్టకపోయినా డిజిగ్నేషన్ రాయకపోయినా పర్లేదు, చేత్తో అసలు ఏమీ రాయకపోయినా పర్లేదు, మీరు స్పెసిఫిక్ సిగ్నేచర్ తీసుకోమని చెప్తున్నాడు. అంటే చట్టం వీళ్ళకి పనికిరాదు. చట్టాన్ని మీరు కూడా రూల్స్ తయారు చేస్తారు. అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చట్టంలో లేదు, పొందుపరచబడిన రూల్స్లో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటు ఇస్తారు. వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ 25వ తారీఖు నేను ఇచ్చినటువంటి సర్క్యులర్ని మెమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచి అని చెప్పి అంటాడు. ఇవాళ సాయంత్రం నేను అంటే తప్పు చేశాననే కదా, నేను తప్పు చేశాను, తొందరపాటు పడిపోయాను, వాలిపోయాను, ఒక పక్కకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. ఈ సర్క్యులర్ని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆ సర్క్యులర్ని ఆమోదిస్తూ ఎస్ బేసిక్గా ఉంది, బాగా ఇచ్చామని చెప్పిన ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుంది. చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని ఎన్నికల్ని చట్టాలని వాళ్ళ చుట్టాలుగా చేసుకున్నప్పటికి కూడా అంటే ఈ ఒప్పందాలు ఈ కూటములు దేనికంటే ఇట్లాంటి తప్పుడు పనుల కోసమే.